కాదండి. అంటే జనరల్‌గా మనం షాపింగ్‌కెళ్ళినప్పుడు డ్రెస్సులు చూస్తాం. వాటి కాస్ట్ రీజనబుల్‌గా ఉంటది. వేరే సినిమా వాళ్ళు వాళ్ళ డ్రెస్సులు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ డ్రెస్సులు చూస్తే వేలల్లో, లక్షల్లో మాకదే 2 ఉంటాయి పాపం. లక్షల్లో ఉంటది. ఉంటాయి. ఎందుకు అలా? అంటే దేర్ ఆర్ 2 థింగ్స్. మనము ద బిగ్గర్ ద స్టార్, ద బిగ్గర్ ద ప్రొడక్షన్, మనకి ఆప్షన్ ఆఫ్ షాపింగ్ ఇన్ బిగ్గర్ బ్రాండ్స్, బిగ్గర్ స్పేసెస్. మనకి దే గివ్ యూ బడ్జెట్స్ టు గో అబ్రాడ్ టు షాప్ అండ్ కమ్. అవన్నీ ఉన్నప్పుడు డిపెండింగ్ ఆన్ ద స్క్రిప్ట్, హీరో, ప్రొడక్షన్తో అన్ని ఈక్వేషన్స్ మారిపోతాయి. సేమ్ బ్రాండ్స్ ఇక్కడ కూడా తక్కువకే ఉంటున్నాయి కదా. అదే అన్న ఇఫ్ మనకి ఇక్కడ దొరికేదే ఇప్పుడు వేసేస్తే వాళ్ళకి ఏంటంటే ఆడి స్టోర్లో ఉన్నది యాక్సెసిబుల్ టు పబ్లిక్. సో మనం ఏదో రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తాం, అంటే ఎంత ఈజీగా వద్దు అని. మనకి ఆప్షన్ లేదు అన్నప్పుడు ఉన్న వాటిలోంచి బెస్ట్ స్టైలింగ్ ఏం చేయొచ్చు అని చూసుకుంటాం. ఇప్పుడు మీరు వేసుకున్న సేమ్ కాస్ట్యూమ్ని వీ కెన్ స్టైల్ ఇట్ 2-3 డిఫరెంట్ వేస్. ఇదే షర్ట్ని 2 రకాలు చూపించవచ్చు. బటన్ డౌన్ విత్ టీ షర్ట్ ఇన్ సైడ్, దీనిపైన జాకెట్ వేస్తే ఇంకో రకంగా మారిపోద్ది, దీన్ని మీరు టక్ చేసుకొని షూస్ బ్లాక్ షూస్ వేస్తే ఫార్మల్, బ్లాక్ ప్యాంట్స్ వేస్తే ఫార్మల్ లుక్ వచ్చేస్తుంది. సో వీ నీడ్ టు నో దాన్ని ఏ స్పేస్లో వాడగలగాలి, ఏదైనా చేయగలుగుతాం మన బడ్జెట్స్ బట్టి, ఉండే వాళ్ళ బట్టి. వి టేక్ ద లిబర్టీ. నాకు ఫస్ట్ టైం నేను అబ్రాడ్ వెళ్ళింది టు బ్యాంకాక్ ఫర్ హార్ట్ అటాక్, ఫర్ నితిన్, ఫర్ పూరి సార్. Puri sir was very particular. I don't want to shop here. నువ్వు ఏదైనా అక్కడి నుంచి తీసుకోరా. Even if it's the same brand here, advantage. Let's say a brand like Zara. నీకు ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ యూ గెట్ ద సేమ్ థింగ్స్. కానీ Zara హైదరాబాద్, Zara బాంబేకే డిఫరెన్స్ వచ్చేస్తుంది. నీకు అబ్రాడ్ వెళ్తే నీకు ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఫస్ట్. సో దట్స్ వై దే సమ్ డైరెక్టర్స్ ఆర్ పర్టికులర్ అలాంటి విషయాల్లో. దాంతో ప్రైస్ మారిపోతాయి. ప్రైస్ మారిపోతాయి కానీ ఇప్పుడు వేసే మీరు ఆ సేమ్ వైట్ షూ, కొందరు హీరోలు ప్రిఫర్ డిజైనర్ బ్రాండ్స్, కొందరు ప్రిఫర్ రెగ్యులర్. ఇప్పుడు మనం ఒక ఆడిడాస్ వాడచ్చు, నేను ఒక బలెన్సియాగా వేయచ్చు. అది 1,90,000 ఉంటుంది, ఇది 2,000 అయిపోద్ది. సో రకరకాల బ్రాండ్లు ఉంటుంది. నేను బాటా వేసిన రోజు కూడా ఉన్నాయి కొందరు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ వాట్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యారెక్టర్కి ఏది కరెక్టో సార్, దాని తర్వాత నెక్స్ట్ ఏదైనా. అంటే నాకు అనిపించింది ఏంటంటే మన స్టార్స్ కానీ, స్టార్స్కి పర్టికులర్గా అంటే ఎక్కువ కాస్ట్ ఉంటేనే అనే అలా కాదులేండి సార్ మైండ్ సెట్. అంటే ఇట్స్ సైకలాజికల్ థింగ్ అది. ఇప్పుడు నేను ఇఫ్ ఐమ్ ఏబుల్ టు డెలివర్ ద సేమ్ లుక్ ఎట్ అ సర్టన్ స్పేస్, అది వాళ్ళకి ఓవర్ ద పీరియడ్ ఒక జర్నీతో రావాలి ఆ నమ్మకం అనేది. మనకేంటంటే యూ నో దట్ ఇప్పుడు 2 పెడితే ఏది ఎక్స్పెన్సివ్ బెటర్ అనేది ఒక సైకాలజీ అంతే అది. బట్ అంటే వాళ్ళనే కాదండి, ఈవెన్ జనరల్ పబ్లిక్ లో కూడా అదే ఉంది. కాదు సార్, అంటే ద కట్స్ ఆర్ డిఫరెంట్. నేను అదే అన్నాను కదా, ఒక చిన్న పర్సెప్షన్ ఉంది. అది మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. బట్ ఐ నో జస్ట్ ఒక ప్లెయిన్ వైట్ టీ షర్ట్, మీరు జాక్ అండ్ జోన్స్కి వెళ్ళండి, ఒక జారాకి వెళ్ళండి, ఇంకొక మ్యాక్స్ బ్రాండ్ whatever వెళ్ళండి, యు నో దోస్ ఆల్ 3 ఫిట్స్ ఆర్ డిఫరెంట్. ఫీల్ ఇస్ డిఫరెంట్, ఫ్యాబ్రిక్ ఇస్ డిఫరెంట్, క్వాలిటీ ఇస్ డిఫరెంట్. ఇట్ మైట్ లుక్ అది వేసింది వైట్ టీ షర్టే కదా, కెమెరాకి ఏం తెలుస్తుంది తెలీదు అనొచ్చు, కానీ టెక్స్చరల్లీ తెలుస్తుంది. చిన్న చిన్న డీటెయిలింగ్స్ అవి. ఇప్పుడు అవి నేను నేర్చుకున్నాను యాజ్ అ కాస్ట్యూమ్ డిజైన్. నేను కూడా యూజింగ్ కాటన్, సింపుల్ కాటన్ చీర ఏది అందంగా ఉన్న స్క్రీన్లో ఒక మల్ అనేది ఒక టెక్స్చర్, రెగ్యులర్ కాటన్ టెక్స్చర్. సో ఇంత డీటెయిలింగ్ అన్ని కనిపెట్టగల హీరోలు ఎవరు మన దగ్గర? ఇప్పుడు అందరూ ఉన్నారు సార్. ఎవ్రీబడి ఈస్ వెరీ నాలెడ్జబుల్ నౌ. నేను ఈ 10 ఏళ్లలో 10-12 ఇయర్స్లోనే ఐవ్ సీన్ ద డిఫరెన్స్. నేను స్టార్ట్ చేసినప్పుడు 3-4 డిజైన్, ఫ్యూ స్టైలిస్ట్ ఐ ఫీల్ హైదరాబాద్ అసలు లోకల్గా స్టైలిస్ట్లే లేరు అప్పుడు. అప్పటికి ఇంకా మన బాంబే నుంచి వచ్చేస్తున్నారు. అశ్విన్, నేను తప్ప ఫ్యూ పీపుల్ తప్ప పేర్లు ఎక్కువ లేవు, అందరూ బాంబే పేర్లో వచ్చేవి. నౌ యూ హ్యావ్ సో మెనీ లోకల్గా మన పీపుల్, యంగర్ పీపుల్ హ్యావ్ కమ్. అదొక్కటే కాకుండా మన సోషల్ మీడియా వల్ల మెయిన్గా, అండ్ ఆబ్వియస్లీ బికాస్ నౌ దిస్ హోల్ పాన్ ఇండియా కల్చర్ హస్ స్టార్టెడ్, మన ఫిల్మ్స్ ఆర్ బీయింగ్ వ్యూడ్ ఎవ్రీవేర్, ఎవ్రీబడి ఈజ్ ఎవ్రీవేర్. మన కాన్షియస్నెస్ హ్యాస్ బికమ్ మోర్ డామినెంట్. ఇప్పుడు అందరూ చాలా, దే ఆల్ వాంట్ టు లుక్ నైస్, దే ఆల్ వాంట్ టు ప్రెజెంట్ దెమ్ సెల్ఫ్ నైస్లీ. ఇన్వెస్ట్ చేస్తున్నారు డబ్బులు వాళ్ళు దానిలోకి, టు గెట్ బెటర్, గ్రూమింగ్ దెమ్ సెల్ఫ్ బెటర్. చాలా మారిపోయింది ఇప్పుడు. దే ఆర్ ఆల్ వెరీ నాలెడ్జబుల్ అబౌట్ థింగ్స్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తెచ్చుకున్నారు ఇప్పుడు నాకు తెలిసిన దానికి. సో ఇట్స్ వెరీ గుడ్ థింగ్.